అప్పుడు ఒకటి అనుకున్నాను, నా పరిస్థితిని చూసి ఒక దేవుడే ఒక ఆయన ద్వారా నాతో చెప్పుంటాడు, నేను వెళ్ళి ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు ఏం తెచ్చుకున్నాడు? ఒక పక్క వీళ్ళు ఏమంటున్నారు, రాజుగారు దగ్గరికి వెళ్తే చంపేస్తారని ఒకసారి విన్నాడు. తర్వాత ఈ భటులు కూడా ఏమన్నారు, అమ్మో ఈ టైంలో అని ఒక కంగారు పెట్టేసరికి ఒక 2-3 నిమిషాలు ఆలోచించి ఏది ఏమైనా సరే నా పరిస్థితి మారాలంటే నా పరిస్థితి మారాలంటే ఏది ఏమైనా సరే నేను ముందుకు వెళ్తానని ముందుకెళ్ళిపోయాడు. రాజుగారు అట్లా చూశాడు. ఏంటి అన్నాడు. అయ్యా నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలియదు, నేను నీ మీద ఒక నమ్మకంతో వచ్చాను. నా పరిస్థితి బాగాలేదు, నా పిల్లలు బాగా ఆకలితో అలమటించిపోతున్నారు, తినటానికి తిండి లేని పరిస్థితి. ఏమైంది? తినటానికి తిండి లేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. నా భార్య ఏమో అనారోగ్యం అయిపోయి ఉన్నాయి, నేను ఏమీ చేయలేక నేను బిచ్చమెత్తుకుంటున్నాను. నాకు ఒక ఆయన సలహా ఇచ్చాడు, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. సరే ఇప్పుడు నీకేం కావాలన్నాడు. నాకు ఈ పరిస్థితిని మారుస్తావని నమ్మకంతో వచ్చానని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతమంది భటులను భటులందరినీ వాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరికి రాగలిగావంటే నీ ధైర్యాన్ని నేను మెచ్చుకున్నాను. ఏమన్నాడు? నీ ధైర్యాన్ని నేను మెచ్చుకున్నాను కనుక నీవు నాకు ఏ సమస్య వచ్చినా నువ్వు నాకు అండగా ఉంటావని చెప్పి ఏం చేశాడు? సైన్యాధిపతిగా మార్చేశాడు. అనుకున్నాడా? ఒక భిక్షం ఎత్తుకునేవాడు కొన్ని వేల సైన్యాన్ని దూకి వచ్చేసేసరికి అతను ఏమైపోయాడంటే, నా కింద నువ్వు నన్ను సంరక్షకుడు చేయగలిగిన సైన్యాధిపతిగా నిర్మించేశాడు. అదవుతుందా? సైన్యాధిపతిగా మార్చేశాడు. ఊహించాడా? ఈయన ఏమనుకున్నాడు? ఏదో పని ఇస్తాడులే, ఏదో ఒకటి ఇస్తాడులే అనుకున్నాడు. కానీ ఈయన పరిస్థితి ఏమైపోయిందంటే ఏకంగా రాజుగారి దగ్గర ఆయన కాపలా కాసే సైన్యాధిపతిగా, సైన్యాన్ని నడిపించే ఒక యోధుడిగా మార్చేశాడు. నీ ధైర్యం నాకు నచ్చింది, నీ గుండె ధైర్యం నాకు నచ్చింది. దేవుడు అలాంటి వాళ్ళని పిలుచుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఎవరు ఎంతమంది ఆపినా నువ్వు దేవుని సన్నిధానం ఆగొద్దు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవునితో కలవాలంటే ఎంతోమంది ఎన్నో చెప్తా ఉంటారు, ఎన్నో విధాలుగా సాతాను ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారు. వాటిని ఎదిరించుకొని వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. తండ్రి నీ దేవుడు. అదవుతుందా? తండ్రే నీ దేవుడు, ఇంకా నీకు భయం ఏంటి? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుని దగ్గరికి వెళ్తాకి నీకు భయం ఏంటి? ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళు. ఏ సమయంలో అయినా సరే ధైర్యాన్ని వదులుకోకు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, ధైర్యాన్ని కోల్పోవద్దు, నమ్మకంతో వెళ్ళు. నువ్వు అనుకున్న, ఇప్పుడు ఆ భిక్షగాడు అనుకున్నాడా? నాకు ఏదో పని ఇస్తాడు అనుకున్నాడు, కానీ ఏకంగా సైన్యాధిపతి పోస్టే ఇచ్చేశాడు. నువ్వు ఊహించని రీతిగా దేవుడు చేసేస్తాడు. నువ్వు అనుకున్నది ఒకటి, దేవుడు చేయాల్సింది ఇంకొకటి. రాత్రంతా ప్రయాసపడుతున్నాడు పేతురు, చాలా వేదన పడుతున్నాడు, చాలా రాత్రంతా చేపలు పడుతున్నాడు. ఏ మాత్రం ఒక్క చేప కూడా పడల. వాళ్ళంతా పిగిలిపోయి రాత్రంతా శ్రమ పడ్డాడు. ఏసై వచ్చాడు ఆ డోనిలోకి. ఏసై ఎప్పుడైతే ఆ డోనిలోకి వచ్చి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కన వలయ్య అన్నాడు. ఏమన్నాడు? కుడి పక్కన వలయ్య అన్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను. ఏమన్నాడు? రాత్రంతా మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అంటే, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి. ఇక్కడ ఎవరిని నమ్మాడు? యేసయ్యను నమ్మి కుడి పక్కన వల వేశాడు. ఏమైంది? ఎప్పుడైతే యేసయ్యను నమ్మాడు, అయినా మీరు రాత్రంతా ప్రయాసపడ్డా మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నిన్ను నమ్మి కుడి పక్కన వల వేశాడు. అంతే. ఏమైపోయింది? ఒక పడవ కాస్త 2 పడవలు నిండిపోయినాయి చేపలు. అర్థమవుతుందా? వల పిగిలిపోయేంత లాగుతూ ఉండగా వల పిగిలిపోయే అంతగా. అర్థమవుతుందా? నమ్మకం ఉండాలి దేవుని పైన. నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. యోబు ఏ విధంగా అయితే అన్ని కోల్పోయాడు, కానీ ఎన్ని ఇంతలు పొందుకున్నాడు? 2. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కోల్పోని అన్ని 2 చేయగలిగిన దేవుడు మన దేవుడు. నువ్వు ఊహించని కార్యము కంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
నువ్వు అనుకున్నది ఒకటే, దేవుడు చేయాల్సింది ఇంకొకటి ఉంటుంది. నీవు మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపో, ధైర్యంగా దేవుని పాదాల దగ్గర పడిపో. నీ కష్టాలున్నా బాధలున్నా దేవుడు ఏమీ చేయలేడు, దేవుడు నన్ను ఏమీ చేయలేడు అని నువ్వు అనుకోవద్దు. దేవుడే చేయగలడు. తల్లి గర్భాన వేసిన మొదలుకొని ఈ రోజు వరకు నిన్ను కాపుదల ఇచ్చే దేవుడు, నిన్ను సహాయం చేసే దేవుడు ఆయన. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నేనే సహాయకుడు అన్నాడు. ఎవరి సహాయం నీకు అవసరం లేదు. నీకున్న కష్టాలు ఆళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని పాదాల దగ్గర పడి ఆయనతో నీ మనస్సు విప్పి దేవుడితో మాట్లాడు. నీ హృదయాన్ని ఆయన యందు కుమ్మరించు. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తుంది ఒక్కటే, నువ్వు ఎవ్వరి మాట వినొద్దు, ఎవరి ఆలోచనలు నువ్వు వెళ్ళొద్దు. ఈ ఒకే ఒక మార్గం, విశ్వాసము, నమ్మకము, ధైర్యముతో నువ్వు దేవుని పాదాల దగ్గర పడిపో. దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని మొరపెట్టు. నీకు ఏది కావాలంటే దానికంటే ఇంకా శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించలేవు. నువ్వు అనుకుంటావు, ఇంతే అనుకుంటావు. దేవుడు చేయాల్సిందే ఏమైనా తన పిల్లలకి అభిషేకం ఇస్తే రెండింతలు చేయబోతున్నాడు. యాకోబుకు ఆశీర్వాదం ఏమని ఇచ్చాడో తెలుసా? యాకోబు యొక్క కుటుంబం మనం, యాకోబు పిల్లలం మనం. ఏమని ఆశీర్వదించాడో తెలుసా? అబ్రహాంకు ఒక విధంగా ఆశీర్వదిస్తే యాకోబుకి రెండింతలు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమైపోయింది? రెండింతలు రెండింతలు రెండింతలు. అందుకే వాళ్ళ మామ వదలలేకపోయాడు, యాకోబుని మోసం చేశాడు. అమ్మో, యాకోబు వెళ్ళిపోతే మన యొక్క సంపద, బాగా ధనవంతులైపోయారు యాకోబు వెళ్ళిన తర్వాత. లాభానికి ఇంకేమొచ్చేసింది? స్వార్థం వచ్చేసింది. ఎప్పుడైతే యాకోబు మనం విడిచి వెళ్ళిపోతాడో, యాకోబు ఎప్పుడైతే మనం విడిచి వెళ్ళిపోతాడో అప్పుడు మన పరిస్థితి దిగజారిపోద్ది అనుకున్నాడు. అందుకే ఏం చేద్దాము? ఎట్లాగైనా యాకోబుని ఆపాలి. యాకోబు ఎక్కడికి వెళ్ళిన దేవుడు ఎలా ఆశీర్వదించాడు? రెండింతలు. మనము దేవుని పిల్లలమైన మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాళ్ళ కుటుంబానికి ప్రార్థన చేసినా దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఒలీవా చెట్టు వలె నిన్ను చేశాడు, అభిషేకించేశాడు. అభిషేకమా? నా అభిషేకమా కాదు, దేవుడు నిన్ను ఎప్పుడో ఆయన రక్తంతో అభిషేకించాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు అభిషేకం లేదేమో, నేను ప్రార్థన చేస్తే దేవుడు విండేమో, ఒకవేళ అభిషేకితుల యొక్క ప్రార్థనే వింటాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఎప్పుడో నేను అభిషేకించి తల్లి గర్భాన వేయక మునిపే ఆయన అరచేతిలో చెక్కపోయినప్పుడు ఆయన అరచేతుల్లోనే అభిషేకం నీ మీదకి వచ్చేసింది. ఆయన ఊపిరి ఊదిన ఆ బలము నీ మీదకి వచ్చేసింది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటలు విను, అల్లరి చేష్టలు మానుకో. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకముకు నాకు వైర్యం, ఈ లోకములో ఉన్న ఆలోచన నాకు వైర్యం అంటున్నాడు. వదిలే వాటిని. ఒక్కడే చెప్తున్నాడు దేవుడు, నమ్మకంతో ముందుకు సాగు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నువ్వు 2.5 గంటలు దేవునితో పెనుగులాడి పెనుగులాడి, యాకోబు వలె పెనుగులాడి దేవా నువ్వు ఆశీర్వదించు, నాకు ఈ సమస్య నువ్వు పోగొట్టాలి అని నువ్వు ఎప్పుడైతే నిజముగా మొరపెడతావో ఆయన నిజముగా మొరపెడితే ఉత్తరం ఇస్తానన్న దేవుడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడమ్మా, మానకో, ప్రార్థన మానకో. ఎవరు ఎన్నన్నా సరే, నీకేంటి ఏమొచ్చింది అన్నా సరే వదలొద్దు దేవుణ్ణి. దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకో. ఏంటి, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ పరిస్థితి ఇంకా మారలేదు కదా, నీ అప్పులు ఇంకా తీరలేదు కదా, ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే వారు ఎంతగా వాదిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ప్రార్థన చేయి. గుడ్డివాడు ఏం చేశాడు? ఎందుకయ్యా నువ్వు అరుస్తున్నావు? ఆపు. అంతమంది జనాల్లో అరిసి నీ గొంతు పోద్దని అక్కడ శిష్యులు అందరూ ఆపుతూ ఉంటుంటే అక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? ఇంకా బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆపే కొద్దీ మనం పెంచాలా. ఇంకా సాతాను ఒకవేళ మనల్ని ఆపుతున్నాడు ఇక ప్రార్థనలో, ఈరోజు 1 గంట చేసేవాడు ఇంకా 2 గంటలు చేయి. అర్థమవుతుందా? ఈరోజు అరగంట చేసావు, రేపు ఇంకా 2 గంటలు చేయి, లేకపోతే 4 గంటలు చేయి. ప్రార్థన ఎవరైతే ఆపమంటున్నారో డబల్ చేయి దాన్ని. ఆపద్దు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు దేవా నువ్వు ఆశీర్వదించేదాకా, యాకోబు అదే అన్నాడు, నువ్వు ఆశీర్వదించేదాకా నీ పాదాలు నేను వదలను, నువ్వు ఆశీర్వదిస్తేనే అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు దేవుడు? అప్పుడు ఆశీర్వదించాడు యాకోబుని.
అలాంటి ప్రార్థన ఉండాలి. పట్టుదల కలిగిన ప్రార్థన నీలో ఉందా? ఈ రాత్రి దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియ దేవుని వీడు పట్టుదల నీలో ఉంటే విజయం నీదే. ఈ లోకంలో కష్టపడటానికి ఒక పట్టుదల పెట్టుకుని, అలాగే దేవుని యందు ప్రార్థనలో కష్టపడుతూ ఉండు. ఊహించని కార్యాలు జరుగుతాయి, నీకు ఊహించలేవు. ఆనాడు ఏ విధంగా అయితే ఏలియా 45 నిమిషాలు ప్రార్థన చేశాడు. ఎవరు? 45 నిమిషాలు ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని కురవబడింది. కర్మేలు పర్వతం అంతా అక్కడున్న ప్రతి ఒక్క ప్రవక్తలు కూడా ఆ మంటల్లో కాలిపోయారంట. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకు మార్చే దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నిన్ను రక్షించే దేవుడు ఎవరు నన్ను రక్షించలేరు, నాకు ఈ సమస్య తొలగదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని మారుస్తాను అంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రాత్రి చెప్తున్నాడు, విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఎవరు ఏమనుకున్నా, నీ భర్తే నిన్ను ఆపాలనుకున్నా, నీ పిల్లలే నిన్ను ఆపాలనుకున్నా, దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టద్దు. పెనుగులాడు, ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటావు. ఈ రాత్రి నాకు ఒక సహోదరి తెలుసు. ఆ సహోదరి అంటే చాలా దేవుని యందు భయభక్తులుగా, తన భర్తకి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేసింది. ఏమొచ్చింది? కానీ తనకి దేవుడు అంటే తెలియదు. ఏమైంది? దేవుడు అంటే తెలియదు. కానీ వాళ్ళు ఎవరు అన్యులు బాగా. అయితే తన భర్త అసలు చనిపోతారు అనుకున్నారు. ఆ భర్త ఎప్పుడో చనిపోతారని అందరూ ఇక ఫిక్స్ అయిపోయారు. గుడివాడ ప్రాంతం అంతా, గుడివాడలో 5వ వార్డులో ఆ వ్యక్తి చనిపోతాడు, ఆ పరిస్థితి భయంకరమైన పరిస్థితిగా, బ్రతకరు అని అందరూ అన్నారు. కానీ ఆమెకి ఏంటి, అన్ని గుళ్ళు తిరుగుతుంది, అన్ని దేవుళ్ళు మొక్కుంటుంది, ఎవరు మొక్కినా ఏ ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడు ఒక సహోదరి ఏం చేసిందంటే, నీవు అక్కడికి ఇక్కడ కాదు, ఒక దేవుని మందిరానికి వెళ్ళు అని. ఆ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని పట్టుకుంది. దేవుడు చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే పెనుగులాడతావో, ఎప్పుడైతే యాకోబు వలె నువ్వు పెనుగులాడతావో నువ్వు పొందుకుంటావు అంది. అన్న వాక్యాన్ని పట్టుకొని రోజు ఏం చేసేది, పద్దాకాల పిల్లలు ఏం చేసేవాళ్ళు, ఎందుకు నువ్వు చర్చికి వెళ్తావు అని ఆపేసేవాళ్ళు ఆమె. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా, చర్చికి వెళ్తే 2 గంటలే ప్రార్థన. ఆమె తన భర్త పాదాల దగ్గర పడి రోజంతా ప్రార్థన చేస్తూనే ఉంది. ఒక్కొక్క డాక్టర్ లేరిక, వాళ్ళు ఎవరు చూస్తానికి ఏం లేదు, వాళ్ళు ఎత్తేసారు చెయ్య, నీ భర్త బ్రతకడు, నువ్వెంత ఇది చేసినా సరే బ్రతకడని వాళ్ళు వదిలేశారు. కానీ ఈమె ప్రార్థన మాత్రం మానట్లేదు. రాత్రంతా దేవుడితో పెనుగులాడుతుంది. మెల్లమెల్లంగా కిడ్నీ ఏమైపోయింది, ఆ రాత్రి పెనుగులాడింది. ఏ మాత్రం వదిలిపెడతావు. వాళ్ళ కొడుకులు, ఎందుకమ్మా తిండి తిప్పలు మానేసి అంత ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు అని ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు నీకు అంత ప్రార్థన, దేవుడు ఇక నాన్న తీసుకెళ్ళిపోతాడు, ఆ దేవుడు ఏం చేయలేడు, ఏ దేవుడు లేడు అని ఎగతాళి చేస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళే ఎగతాళి చేస్తున్నారు. అయినా ఆమె వదలలా. వాళ్ళు ఇంకా ఎంత ఏదిస్తున్నారో ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తారు. మరుసటి రోజు 2వ రోజు అయిపోయింది. అందరూ ఏమనుకున్నారు, 3వ రోజు కల్లా అయిపోతాడులే అనుకుంటున్నారు. 3వ రోజు కూడా ప్రార్థన చేయటం ఆపట్లేదు. ఆమె పెనుగులాడుతూనే ఉంది. ఆమె పెనుగులాడుతూ ఉండగా ఆ రాత్రి దేవుని హస్తము ఆ కిడ్నీల మీద ఎవరో పెట్టినట్టు కనిపించిందంట. పెడతంతోనే అతనిలోకి కదలిక లేదు. అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోతే కదలిక ఉండదు. ఎప్పుడైతే కదలిక లేదో అలా తర్వాత ఆ కిడ్నీలు మెల్లమెల్లంగా క్యూర్ అవటం మొదలుపెట్టిందంట. అప్పుడు అతను లెగటం మొదలుపెట్టాడు. పైకి లేచి కూర్చుని మంచిలు తాగటం మొదలుపెట్టాడు. ఇన్ని చేస్తున్నాడు. ఏమైంది? అన్నీ చేస్తున్నాడు. చేస్తూ ఉండేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసేసింది. బయటకు వచ్చి అందరికీ కనపడ్డాడు. ఎక్కడ? బయటకు వచ్చి 5వ వార్డులో అందరికీ కనపడేసరికి వాళ్ళందరూ భయపడిపోయారు. ఏంటి, చచ్చిపోయేవాడు ఎలా బ్రతికాడు? ఒక అద్భుతం అది. ఆ రోజున చనిపోయినవలసిన మనిషి ఏమైపోయాడు? ఈ రోజుకి కూడా బ్రతికే ఉన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఏం కార్యం? దేవుని కార్యం. చచ్చిపోతా ఉన్నవాడు అనుకున్న అందరూ హేళన చేశారు. ఇక నీ పరిస్థితి ఇంతే, నువ్వు ఇంకా నీ పిల్లలతోనే ఉండని ఎగతాళి చేశారు, అవమానపరిచారు. ఆమెన ప్రార్థన వదలలేదు, గంటల తరబడి దేవుని మొరపెడతాం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? నోర్లు మూసేశాడు దేవుడు. ఏమైపోయారు? ఈరోజు కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. ఈరోజు కూడా బ్రతికే ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరు ఎన్ని నిందలు వేసినా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కడి గుర్తుపెట్టుకో, నీవు ప్రార్థన వదలద్దు. ఎన్ని అవమానాలు వేసినా ప్రార్థన వదలొద్దు. విశ్వాసము నమ్మకముతో నువ్వు పెనుగులాడు దేవుడితో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట, నిర్లక్ష్యము చేయవద్దు. ఈ వాక్యాలు విని విడిచిపెట్టొద్దు. ఈ వాక్యాన్ని పట్టుకొని నడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకును మార్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరి నువ్వు దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.